మనం స్టార్ట్ చేసుకుందాము. యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సాయంకాలంలో ఆరాధన ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు. స్టార్టింగ్ ప్రార్థన శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, మా ప్రియ పరలోకపు దేవా, నీకే స్తుతి స్తోత్రాలు నాయనా. కృపగల యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యొక్క దినాన్ని యొక్క సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు నాయనా. పరలోకపు తండ్రి నా దేవా, నీకే స్తుతి స్తోత్రాలు నాయనా. ప్రభా ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థనలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా. కృపగల యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మెద్దిహండి నాయన, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించండి, నీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా వాక్యం చెప్పనైన బిడ్డలను నిస్సులో చాటున మరుగుపరచుకోండి తండ్రి. మీరే వాక్యం ద్వారా మాట్లాడండి యేసు ప్రభా. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడవేసు ప్రభా, నీకే వందనాలనైనా. కృపగల తండ్రి నీకే వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చేయ దేవుడవు ప్రభా. కృపగల దేవుడవు యేసు ప్రభా, నీకే వందనాలైనా. పరిశుద్ధాత్మ దేవ నీకే స్తుతి స్తోత్రాలనైనా. ఎందరో ప్రభా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా నీ కృప చేతము రక్షించుకున్నావు ప్రభా, నీకు వందనాలు. నీ రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, వాళ్ళు కూడా నీ కృపకు పాత్రలుగా చేయండి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలైనా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి వేసి అనేకలు రక్షణ పొందలాగా నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీరే అభిషేకించి బ్రదర్లో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. గొప్ప దేవాన్ని యొక్క ఆత్మను నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు ఆయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటం సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి ప్రభా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. విని వారందరికీ కూడా రక్షణ మార్గం దయచేయండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. రోగం నుంచి విడుదల దయచేయండి ప్రభా. వ్యాధి బాధలు తొలగించండి. ప్రతి ఒక్క కష్టాలను కూడా తొలగించండి ప్రభా. పరిశుద్ధుడ ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా నీకే వందనాలైనా. ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా ప్రభా యేసునామములో ప్రభా విడుదల ఉంది నా తండ్రి. యేసయ్యా అయ్యా నీ సత్యంలోకి రావాలా, రక్షణ పొందాలా ప్రభా. నువ్వు కార్యం చేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఘనమైన హస్తానికి అప్పచెప్తున్నాం ప్రభా. మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. రక్షణ ప్రభా ఇంకా ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థన అంశాల్లో కూడా ప్రభా అయ్యా గొప్ప తండ్రి మీరు కార్యం జరిగించండి. ప్రార్థన చేస్తున్న ప్రతి అంశంలో ప్రతి ఒక్కరు కూడా విడిపించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. గొప్ప కార్యాలు గొప్ప మేలుతో వాళ్ళ హృదయాలను తృప్తిపరచండి యేసు ప్రభా. గొప్ప మేలుతో నింపండి యేసు ప్రభా. నీకే వందనాలైనా. ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. దేవుని స్తుతించలాగిన జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్య అన్న పాట పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము. అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా పాప భారమంతయు నీవే భరించినావయ్యా. నా పాప భారమంతయు నీవే భరించినావయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ వెళ్ళు మార్గములో నీ ఆత్మను నాతో పంపుము. నీ వెళ్ళు మార్గములో నీ ఆత్మను నాతో పంపుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రవి బ్రదర్ వాక్యంలో షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. కొంచెం
యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం యేసుక్రీస్తు ప్రభుకే కలుగుగాక. వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తాము. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల యుగములలో రాజైన దేవ, మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. గొప్ప తండ్రి, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా, మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా, ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారనైనా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలనైనా. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. ఈ సాయంకాల సమయంలోనైనా మరోసారి మీ పాదాల సన్నిధికి వచ్చినాంనైనా, మీ పాదాల దగ్గరికి వచ్చిన దేవా, మీ కనికరంలో, మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు, మా హృదయాలు సరిచేయండి అయినా. మీ పరిశుద్ధమైన ఓ దేవా, మీకు సింహాసనం ముందు ప్రభావ మా హృదయాలు మీ సమ్మతి పరుచుకుంటున్నాయినా, మీ సన్నిధికి వచ్చినాం. మమ్మల్ని సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి. మీకు సంపూర్ణత, సరళత, పరిశుద్ధత మాకు అనుగ్రహించినైనా, మీ నూతనమైన అభిషేకం అనుగ్రహించండి. మా హృదయాలు సరిచేసినైనా, మీ ఆత్మాభిషేకంతో నింపి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యంలోని సత్యాన్ని గ్రహించేలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పమంటూ ఆదిష్టమైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడి, ఓ దేవా, మీ వాక్యం సారమైన జీవితం మేము జీవించాలని మాకు సహాయపడండి. నా దేవా, మేము ఆ రీతిగా మేము ముందుకు పోలాగిన మీ కృప మాకు అనుగ్రహించినైనా, ఎలాంటి వేషధారణ జీవితం మాలో లేకుండా ప్రభావ, నా తన ప్రతి దశలోనైనా మీకు లోబడి ఓ ప్రభావ విధేయత చూపించి మేము ముందుకు పోలాలని సహాయపడండి. మాలో ఇంకేమైనా అవిధేయతలు ఉంటే ప్రభావ కొట్టివేసినైనా, విధేయత చూపించి వినయ భయభక్తులతోనైనా ప్రీతికరమైన సేవ మేము అందరం చేయాలని మీ కృప మాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం మాకు అనుగ్రహించిన నాలో ఉండి ప్రభావ మీరు మాట్లాడండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము కీర్తన గ్రంథము 11వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ యొక్క వాక్యకు అంశం ఏంటంటే, పునాదులు పాడేగా నీతిమంతులు ఏం చేయగలరు. ఈ వాక్యం అంశము మూల వాక్యం మనకి ఈరోజు. కాబట్టి 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూస్తున్నాం. యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద నుంచి వేయుటకై తమ బాణములను నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను, బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించును, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమను. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఈ వాక్యంలో దావీదు రాజు తన జీవితంలో ఆయనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చిన ఆ సమయంలో తన 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 స్నేహితులు వాళ్ళంతా కూడా, నువ్వు ఎందుకు ఇంత కష్టాలు పాలవుతావు, ఇంతగా బాధపడతావు, నువ్వు పారిపో, నువ్వు ఎక్కడికన్నా పారిపో, తలదాసుకో అని వాళ్ళు అక్కడ సలహా ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నీ కొండకు నువ్వు పారిపో అని మీరు ఎందుకు నాకు చెప్తున్నారు అని అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, పరిస్థితులు తారుమారైనప్పుడు పారిపోవాలన్నా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీతిమంతులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోతే అక్కడ రాసింది అక్కడ ఎందుకు పారిపోవాలని అంటే, చూడండి, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. అంటే దుష్టుడు అనేక విధాలుగా తన బిడల మీద, యథార్థ హృదయాల మీద వాడి బాణాలు ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు, విల్లెక్కి పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటాము? సేవ పరిచర్లో అంటున్న మనం కూడా ప్రతి దశలో దుష్టుడు దేవుని బిడల మీద వాడు బాణాలు వేయటానికి పూనుకొన్నాడు. కానీ వాడు రహస్యంగా ఉండి దేవుని బిడల మీదకి వాడు ఏం చేస్తున్నాడు? అటాక్ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి
ఎందుకు పునాదుల గురించి మాట్లాడుతున్నా అక్కడ? ఎందుకు వాడు బాణాలు వేయటానికి ఉన్నాడు? కాబట్టి ఎవరైనా దాన్ని చూడగలుగుతున్నారా? ఇది మనం అర్థం చేసుకోవాలా. సైతాన్ శక్తులు, దుష్ట ఆత్మలు మనుషుల మీద ఎట్లా దాడి చేస్తాయి, దేవుని బిడ్డల మీద ఎట్లా దాడి చేస్తాయి, ఈ లోకంలో ఉన్న మనుషుల మీద వాళ్ళు ఎందుకు పాపానికి బానిసలుగా చేస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలా. ఇవన్నీ మనకి చూస్తున్నప్పుడు మనం పారిపోవాలన్నా, ఎదిరించాలన్నా, వాటిని అడ్డుకోవాలన్నా? దావీదు తన జీవితంలో అదే చెప్తున్నాడు. అయితే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు? కాబట్టి దేవుడు ఆయన సింహాసనం ఉంది, పరలోకంలో ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్న మనల్ని అనే విశ్వాసము మనకు రావాలి. ఈ లోకంలో పరిస్థితులు తారుమారైనా కానీ, తల్లకిందులైనా కానీ, వాటన్నిటిని కూడా మనము ఎదుర్కోవాలా. తర్వాత ఆ పునాదులను ఏం చేయాలా? సరి చేయటం. పునాదులు పాడైపోయినాయి, వాటిని ఏం చేయాలా? సరి చేయాలా. ఏందా పునాదులు? ఈ కింద మనం మనం చూస్తే ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశం అందున్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, ఆయన కను దృష్టి వారి పైనుంచి ఆయన పరిశీలిస్తున్నాడు. నీతిమంతులు ఏం చేస్తారు, దేవుని బిడ్డలు ఏం చేస్తారు, పునాదులు పాడైపోయినాయి వాళ్ళు ఏం చేస్తారు అని దేవుడు ఈ రోజు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని సేవకులు దేవుని ప్రణాళికను అమలుపరిచే వాళ్ళని, సమస్త సృష్టి మీద ఆయన అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని వాళ్ళు ఎట్లా దాన్ని అమలుపరుచుకుంటున్నారు? మొదట మనం అర్థం చేసుకుంటే క్రైస్తవ సంఘము మొదట ఏ రీతిగా అది ఆరంభించబడింది, ఈరోజు క్రైస్తవ సంఘము ఎట్లా ఉంది చూడండి. పునాది అంటే ఆత్మీయ జీవితానికి ఒక మూలరాయి. పునాది అంటే ఆత్మీయ జీవితానికి ఒక మూలరాయి. ఈ పునాది మీద అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలా అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మన అపోస్తలుడైన పౌలు గారు అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది, ఆ పునాది క్రీస్తే, ఆ బండ క్రీస్తే. కాబట్టి పునాది మీద కట్టబడ్డ జీవితము ఏ రీతిగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలా. పునాది దేనికి సాదృశ్యం అన్నప్పుడు చూడండి, పునాది లేకుండా గోడ నిలబడదు, ఒక పునాది లేకుండా ఇల్లు కట్టబడదు. కాబట్టి ఆ పునాదికి మూలరాయే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువే మూలరాయి. కాబట్టి ఈరోజు ఏ రీతిగా ఉంది? దేవుని వాక్యమే పునాది, యేసు ప్రభువే పునాది, పరిశుద్ధత పునాదిలో మన జీవించే విధానము పరిశుద్ధత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితము, సత్యంలో జీవించటం ఈ ఆత్మీయ జీవితానికి ఒక పునాదులాగా మనం చూస్తాం. ఎప్పుడైతే పునాది బలహీనం అయిపోతుందో దేవుని బిడ్డలు కూడా బలహీనం అయిపోతారు. కాబట్టి ఆ పునాది ఎట్లా ఉంది చూడండి. చాలా మంది మనం చూస్తుంటాం కదా, రక్షణ పొందినం, ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభు పేరే తీసుకుంటున్నారు, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకున్నారు, ఏదో రకరకాలుగా అన్నీ చేస్తూ ఉన్నారు కదా. అన్ని చేస్తున్నా కానీ అసలైన పునాది మీద కట్టబడకపోతే, యేసు ప్రభుని ఒక పునాది మీద కట్టబడ్డప్పుడు అది చక్కగా ఉండాలా, ఆ పునాది మీద కట్టబడాలా అని అంటే ఏ రీతిగా కట్టుకుంటాం? ఎట్లా దానికి మనం అర్థమవుతుందంటే దేవుని వాక్యం వలనే. దేవుని వాక్యమే కొలనూలు, దేవుని వాక్యమే కొలకర్ర, ఆయన వాక్యమే మట్టపు గుండు. ఆ పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలా అనేది అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది మీదే వాళ్ళ జీవితాలు కట్టుకున్నారు, వాళ్ళు ఆ పునాది వేసారు. యేసు ప్రభువే ఆ పునాదని, ఆ పునాది మీదే ప్రతి ఒక్క జీవితాలు కట్టుకోవాలా. కాబట్టి పునాదులు పాడవటం అంటే అబద్ధ బోధ, మతపరమైన జీవితం బోధ, రకరకాలమైన బోధలు ఈరోజు మనము సంఘాల్లో, చర్చెస్ లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో లోపాలు, ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఎన్నో లోపాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు పునాదులు పాడైపోయినాయి? మరి దేవుని సేవకులు ఏం చేయాలా, ఏ రీతిగా ఉన్నారు అన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో పౌలు గారు ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునాది అన్నప్పుడు ఒక జీవన మూలం, లేకుంటే ఒక ఇల్లు నిర్మించబడాలన్న పునాది కావాలా, ఒక జీవితం నిలబడాలన్న కూడా పునాది కావాలా. ఆ పునాది యేసు ప్రభువే ఆ పునాది అని మనం చెప్తున్నప్పుడు, ఈ లోకంలో ఎంతో మంది, ఎన్ని నామాలు ఉన్నాయి కదా, ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రతిదానికి ఒక నామం, పేరు ఉంది. కానీ ఏవి కూడా నిన్ను రక్షణలోకి నడిపించవు. ఏ పునాది కూడా నిన్ను శాశ్వతంగా నిలబెట్టదు. అన్ని శాశ్వతంగా ఉండేటి కానే కాదు. కాబట్టి ప్రతి నామము ఒక పునాదిలాగా తీసుకుంటే యేసుక్రీస్తు నామమే, ఆయనే నిజమైన దేవుడు. ఆ పునాది మీద కట్టబడ్డ వాళ్ళే శాశ్వత కాలం నిలిచే ఆ జీవితం అని
వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది ఎక్కడెక్కడ కట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాలు. ఎన్నెన్నో పురాణ గాథలని వాటిని ఇట్లా నమ్ముకొని వాటి మీద వాళ్ళ జీవితాలు ఆధారపరుచుకొని వెళ్తా ఉన్నారు. కానీ అసలైన పునాది మీదకి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ రావాలా అనేది దేవుని ప్రణాళిక. కాబట్టి అందుకే బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది అన్నప్పుడు వాక్యం చెప్పమ్మా. వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు యేసు మూలరాయి ఉండగా దేనికి సంబంధించింది అది? అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనము క్రైస్తవ సంఘము, దేవుని బిడలు సహవాసము ఎలాంటి పునాది మీద కట్టబడింది అనేది మనం అర్థం చేసుకోవాలా. ఏ పునాది మీద మనం కట్టబడ్డం, మన పునాది అందరూ ఆ పునాది మీద కట్టబడ్డం అని అనుకుంటారు కదా. కాబట్టి ఈ ఎట్లా కట్టుకుంటున్నాం అనేది ఈ రోజు మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏ బడిని తప్ప ఏరొక పునాది లేదు, ఆ పునాది క్రీస్తు అని మనం చూస్తాం వాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎట్లా కట్టుకున్నారో వాక్యంలో వాళ్ళ జీవితాలలో దేవుని వాక్యం ప్రకారంగా ఎలాగ కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇది ప్రతి ఒక్కరూ, ప్రతి సంఘము, ప్రతి దేవుని బిడ్డలో చూసుకోవాలా. నేను పునాది మీద కట్టబడ్డాను, నేను సరిగా ఉన్నాను అని సమర్థించుకునే జీవితం కాదు. కాబట్టి ప్రతి దశలో మనము క్రాస్ చెక్ చేసుకోవాలా. దేవుని వాక్యం అనే పునాది మీద నేను నిజంగా కట్టబడ్డానా లేదా, నా ఆత్మీయ జీవితం ఎట్లుందో, ఏ రీతిగా లేకుండా, లేకపోతే నా స్వబుద్ధి మీద నేను కట్టుకుంటున్నానా, లేకుంటే నా తలంపులతో, నా ఆలోచనతో నేను కట్టుకుంటున్నానా, లేకుంటే నేను దేవుని సేవకుడిని, దేవుని పేరే తీసుకుంటున్నా, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఎంతో మంది కదా ఈ లోకంలో చూస్తే, ఎంతో మంది ఆయన పేరు వాడుకుంటారు. వాళ్ళ కల్చరు బైబిల్కి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటది. మరి ఏ పునాది మీద కట్టుకున్నట్టు వాళ్ళు? మరి ఆ పునాదులు ఎట్లా ఉన్నాయి? కానీ వాళ్ళు ఎట్లా, వాళ్ళకి ఎవరు చెప్పాలా, ఏ రీతిగా వాటిని సరైన రీతిలో సరైన పునాది మీదకి నడిపించాలనేది ఈరోజు వాక్యం. కాబట్టి చూడండి, ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలను. చూడండి, క్రీస్తేసే ఆ పునాది కదా, యేసుప్రభు పునాది. ఎంతో మంది వెండితో కట్టొచ్చు, కర్రతో కట్టొచ్చు, బంగారంతో కట్టొచ్చు, ఏమైనా కట్టొచ్చు, గడ్డితో కట్టొచ్చు, కొయ్య కర్రతో ఏమైనా కట్టొచ్చు. ప్రతి వాడి పని వాని పని వలన అది పరీక్షింపబడుతుందంట. ఒక దినమున అగ్ని చేత అది పరీక్షింపబడతా ఉంటది. ఇది మనం అర్థం చేసుకోవాలా. అందుకే ప్రతి దశలో కూడా మన పరిచర్య జీవితంలో, సేవా పరిచర్యలో కూడా, మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా కట్టుకుంటున్నాము, సరైన పునాది మీద మన జీవితాలు ఉన్నాయా, లేకుంటే భ్రమలో ఉందా అనేది ఈరోజు మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలా. ఆ రీతిగానే ప్రతి ఒక్కరి పని ఒక రోజు అగ్ని చేత పరీక్షింపబడుతుంది. ప్రతిరోజు మనం ప్రతి దశలో మనము బహు జాగ్రత్తగా మనము పరిశీలించుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్కడి పని అగ్ని చేత పరీక్షింపబడుతుంది. అంటే ఒకరోజు నీ పనితనము, నీ పరిచర్య అన్ని ఒకరోజు దేవుడు నిన్ను లెక్క చూసినప్పుడు ఆ రోజు నీ పరిస్థితి ఎట్లుంటది? కొంతమంది మనం చూస్తాం మత్తయి సువార్తలో, ప్రభువా నీ నామములో మేము ప్రవశించలేదా, నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామములో రోగులను స్వస్థపరచలేదా, అది చేయలేదా, ఇది చేయాలంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలీదు, నా ఎద్దు నుంచి తొలగిపోండి అని ఆ రోజు ప్రభు ఆ మాట మాట్లాడితే, వాడు చేసిన పని ఏమైపోయింది ఇంతకాలం? వాడు ఏ పునాది మీద కట్టబడ్డాడు? వాడి జీవితం ఎట్లా ఉంది? వాళ్ళే కాకుండా వాళ్ళ బోధలో విన్న వాళ్ళందరూ కూడా ఎట్లా కట్టబడ్డారు వారి జీవితాలు అనేది ఆ దినము పరీక్షింపబడ్డప్పుడు మన పరిస్థితి ఏంది? అందుకే మనము అపోసిన పౌలు అంటాడు, వేయబడింది ఆల్రెడీ పునాది ఉంది, ప్రతి వాడు ఎలాగ కట్టుకుంటుండో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అందుకు జాగ్రత్తగా మనం చూసుకోవాలా. మన పునాది యేసు ప్రభువులో కట్టబడిందా, లేకుంటే అబద్ధ బోధలో కట్టబడిందా? ఈరోజు మనుషులు అబద్ధ బోధ తట్టు తిరిగి అబద్ధ బోధను నమ్మి, వాళ్ళు చెప్పే బోధను నమ్మి ఏం చేస్తే తెలుసా, దాని ప్రకారంగా కట్టుకుంటే ఒక రోజు అది ఆ పునాది పరీక్షింపబడ్డప్పుడు, వరదలు వచ్చి తుఫాను వచ్చినప్పుడు అది కొట్టుకొని పోతుంది. యేసు ప్రభు మాట విని దాని ప్రకారం కట్టే ప్రతి ఒక్కరు బండ మీద కట్టిన ఇల్లు బుద్ధిమంతును పోలిండునని వాక్యం చెప్తుంది. ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన వాక్యం విని కూడా వేరే విధంగా కట్టిన జీవితము ఇసుక మీద కట్టిన జీవితాలు అని ఇక్కడ వాక్యం చెప్తుంది అక్కడ. అందుకు ప్రతి దశలో మన పరిచర్య జీవితంలో, సేవా పరిచర్యలో కూడా బహు జాగ్రత్తగా ఉన్నాయి. ఎందుకంటే ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో చూడండి,
అనేకమైన మోసకరమైన బోధలు బయలుదేరినాయి. కాబట్టి అలాంటి బోధల్లో నుంచి మనుషుల్ని బయటికి తీసుకురావటమే మన పరిచర్య. సత్యాన్ని ప్రకటించి సత్యాన్ని ఆయన యొక్క సత్యము, ఇది దేవుని వాక్యము, సత్యం ఈ రీతిగా ఉంది, మీరు ఈ రీతిగా మీ జీవితాల్లో స్థిరపరచుకోవాలా అనేది ప్రతి లోపాలను సరిచేయటం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన స్థాపించిన ప్రతి సంఘాల్లో కూడా ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. మీరు ఎట్లా ఉన్నారు, మీరు అట్లా ఉన్నారు, మీరు ఈ రీతిగా ఉన్నారని చెప్పి ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళు ఆయన చెప్పిన దానికి అవిధేయత చూపించి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తుంటే వాళ్ళని సరి చేసినట్టు మనం చూస్తాం. ఆ రీతిగానే ప్రకటన గ్రంథం 7 సంఘాలు కూడా ప్రతి సంఘము తప్పిపోయినట్టు మనం చూస్తాం. ప్రతి సంఘము దేవుని వాక్యానికి వ్యతిరేకం ఉన్నట్టు మనం చూస్తాం, తప్పిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. అందుకు ఆ 7 సంఘాలకి యోహాను భక్తుడు పత్రికలు రాసినప్పుడు మొదట ఎఫెసీ సంఘంలో దేవుడు ఆ దీపస్తంభం మధ్యలో ఉన్నాడు. ఆయన లవదీక సంఘానికి వచ్చేవరికి చివరికి ఏమైపోయింది, ఆయన సంఘం బయట ఉన్నాడు, బయట తలుపు తడుతున్నాడు. కాబట్టి ఈ మధ్యలో ఆ తీర్పులు, ఆ తెగుళ్ళు అవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు దేవుని యొక్క స్థిరమైన పునాది మీద కట్టుకోకుండా అని చెప్పుకొని కొంతకాలానికి ఏమైందంటే ఆ పునాది నుంచి వేరొక పునాదులు వేసుకొని వాళ్ళ సొంత జీవితాలను కట్టుకొని దేవుని ఉగ్రతకు వాళ్ళ మీద పాల్గొనటం, అవిధేయత చూపించటం, ఇవన్నీ మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎన్నో విషయాలు ప్రభు మనకు అవి బయలుపరిచిండు. ఆ ముద్రలు ఏమిటి ఇప్పటం, ఆ క్రూర మృగాల గురించి, ఇవన్నీ కూడా ప్రభు ఆ తీర్పుల గురించి, ఆ బోరల తీర్పుల గురించి, మొదటి బోర ఊదితే ఏం జరుగుతుంది, రెండో బోర, మూడో బోర, అట్లా ఆ ప్రతి బోరలో ఏం జరుగుతుంది సంఘానికి అనేది తేటగా దేవుడు మనకు అది చూపించాడు. కాబట్టి ఎందుకు అవన్నీ ఆ రీతిగా పాడైపోయిన సంఘాలంటే పునాది నుంచి తొలగిపోయిన జీవితం. అలాంటి జీవితంలో ఉంటే ఒకానొక దినము మన పరిచర్య పరీక్షింపబడితే మన పరిస్థితి ఎట్లుంటది? ఇంత ప్రయాసపడి ఎంత చేసి ఆ టయానికి ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు అంటే మన పరిస్థితి ఎట్లుంటది? ఇది బహు భయంతో మనము గ్రహించాలా, అనేకులు కూడా మనము ప్రకటించాలా. అందుకే చూడండి, కొలెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, కాబట్టి యేసు ప్రభువే ఆ పునాది, అపోస్తలులు ప్రవక్తలు ఇచ్చిన పునాది మీద కట్టబడి స్థిరంగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం కిందనున్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. చూడండి, పునాది మీద కట్టబడటము, స్థిరంగా నిలబడటం, స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది జీవితాలలో మనం చూస్తాం, స్థిరమైన మనసు ఉండదు, స్థిరమైన స్థితి ఉండదు, స్థిరమైన ఆత్మీయ జీవితం ఉండదు. ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ సొంత తలంపులతో నడిచేవాళ్ళు, దేవుని వాక్యానికి విధేయత చూపని వాళ్ళు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, నా రక్తము నా శరీరం తిని తాగువాడే నిత్య జీవమున వాడిని లేపుతానన్నాడు. కాబట్టి ఆయన చెప్పిండు, ఎన్నో విషయాలు చెప్పిండు. 6వ అధ్యాయం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అది. అయితే ఆయన అంతకుముందు ఆయన 70 మంది శిష్యులు వెంబడించే వాళ్ళు, చాలా మంది శిష్యులు ఆయనతో పాటు. ఆయన చెప్పే మాట అంతా విని, ఇది ఎవడు వినగలడు, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు, ఎవడు దీన్ని సహించగలడు అని ప్రభుతో మాట్లాడారు ఆ రోజు. అక్కడి నుంచి ఎంతో మంది అంతకుముందు వెంబడించిన వాళ్ళంతా కూడా ఒక్క క్షణంలో ఆయన చెప్పిన మాటలు విని, ఇది కఠినమైన మాట, ఎవడు దీన్ని పాటించగలడని వాళ్ళు ఏం చేశారు, వెనక తీశారు. ఆయన పక్కన ఎవరు, 12 మంది శిష్యులు ఉన్నారు అంతే. అప్పుడు శిష్యులు కూడా దేవుడు అడిగిండు, మీరు కూడా వెళ్ళిపోతారా, మీరు కూడా వెళ్ళిపోతారంటే, ప్రవ్వా మేము ఎక్కడికి వెళ్ళగలం, నువ్వే నిత్య జీవపు మాటలగల దేవుడు కదా ప్రవ్వా, నువ్వు ఎక్కడికెళ్ళ, మేము ఎక్కడికి పోతాం ప్రవ్వా అంటే వాళ్ళే చివరి వరకు ఆయనతో పాటు ఉన్నారు. చూడండి, అందుకు వాక్యం ఏం చెప్తుంది, స్థిరత్వము అంటే నిలకడ జీవితము అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ స్థిరత్వం అనేది స్థిరపరచబడ్డప్పుడు ఏ దుష్ట శక్తి కూడా మనం కదిలించలేదు. అందుకే వాక్యం ఏం చెప్తుంది, ఆకాశం కింద భూమి కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినది ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు, విశ్వాసమందు నిలిచిండిన ఎడల ఇది మీకు కలుగును. కాబట్టి విశ్వాసంతో నిలబడటం, చివరి వరకు విశ్వాసంగా జీవించటం, అంతం వరకు సహించేవాడే రక్షింపబడును. అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాడు, తన పరుగును కడముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడు, చివరి వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించాడు. అది స్థిరమైన పునాది మీద జీవితం. కాబట్టి ఆ రీతిగానే మన జీవితాలు కూడా మనం కూడా చివరి వరకు మనం ఆయన కొరకు విశ్వాసం కలిగి మనం జీవించాలా. ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా
ఈ లోకమే తారుమారైపోయినా తలకిందులైపోయినా కానీ ప్రభు ఆకాశం అందున్నాడు, ఆయన సింహాసనం ఉంది కాబట్టి ఆయన మన పైన చూస్తున్నాడు. నీతిమంతులను ఎప్పుడు దృష్టిస్తున్నాడు. ఆయన బిడలు ఆయన కను దృష్టి ఎప్పుడుగా ఈ లోకమంతా ఆయన సంచరిస్తోంది. యథార్థ హృదయాలను బలపరచటకు యెహోవా కన్నులు ఆకాశంలో ఆయన నేత్రాలు చూస్తున్నాయి, దివారాత్రులను మన పైకి చూస్తున్నాయి. కాబట్టి మన భవిష్యత్తుల గురించి, మన ఫ్యూచర్ గురించి ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి దశలో మనము దేవుని సువార్త నుంచి తొలగిపోకుండా, ఈ నిరీక్షణ నుంచి మనం తొలగిపోవద్దు. తీర్మానం అంతే. చూడండి, ఆ రీతిగానే మనం తొలగిపోవడానికి వీలేదు. పునాదులు సరిచేయవలసిన నీతిమంతులు దుర్బలమైతే చూడండి, పునాదులు సరిచేసే వాళ్ళే, దేవుని సేవకులే విఫలమైతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. మరియు నీతిమంతుని రక్షింపబట దుర్బలమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుచును? ఎక్కడ నిలబడతారు వాళ్ళు? తీర్పు దేవుని నుంచి వద్ద ఆరంభమైతే భక్తిహీనులు పాపి సంగతి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సువార్తకు అవిధేయులైన పరిస్థితి ఏంది? కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు తన బిడలకి ఇచ్చిన ఒక భారము, లేక ఆ బాధ్యత అనొచ్చు, లేక ఆయన సర్వ అధికారము తన బిడలకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ లోకంలో యేసు ప్రభు ఏం చేసింది చెప్పండి? అపవాది క్రియలు లైఫస్టకి మనుషు కుమారుడు ప్రత్యక్షమైనది అని లోకంలో వచ్చి చెడిపోయిన జీవితాలని, పాడైన జీవితాలని, పాపపు జీవితాలను, దేవుని ఉగ్రతకు అవిధులైన వారందరినీ విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి ఆ పాపము నుంచి, శాపం నుంచి, వాటన్నిటి నుంచి విడుదల కల్పించి దేవునికి ఆయన ప్రజలకు ఉన్న సంబంధాన్ని మళ్ళా పునరుద్ధరించి, మళ్ళా పెంపొందించి, ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి ఆయన పరలోకం వెళ్ళి అసలైన ఆత్మీయ జీవితాన్ని, అసలైన పునాదిలోకి, నేనే ఆ పునాది, నా మీద మీ జీవితాలు కట్టుకోండి, నేనే మిమ్మల్ని మోస్తాను. పునాది ఎప్పుడైనా బరువు మోస్తూనే ఉంటది. బిల్డింగ్ అంతా కూడా పునాది మీద ఉంటది భారం. అంటే దేవుడు ప్రతి దశలో మనల్ని భరిస్తూనే ఉన్నాడు. ఆయన మీద మన జీవితాలు కట్టుకున్నామంటే ఆయన ఎట్లా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు నీతిమంతుడు విఫలం కావద్దు. ఎందుకు ఈ వాక్యం మనం ప్రకటిస్తుంటే, ఈరోజు ప్రపంచాత్మకంగా మనం చూస్తే దేవుడు ఎందుకు మనకి ఇవన్నీ చేస్తున్నాడు? మన మీద గొప్ప పని చేసినవని కాదు. ఆయన ఎందుకు తన బిడ్డలకు అది చెప్తాడు అన్నప్పుడు, ఎవరి పాటికి వాళ్ళు మాకు పట్టింది కాదులే, మాకు తోచింది కాదని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు గమ్మునుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అది అబద్ధమని తెలిసి కూడా అది ఖండించకపోతే, ప్రేమతో వాళ్ళకి చెప్పకపోతే ఏ రీతిగా వాళ్ళని మనం ప్రభు చెంతకు నడిపించగలం? ఆ పునాదులను ఎట్లా మనం సరి చేయగలం? తీర్పు దేవుని నుంచి వద్ద ఎందుకు ఆరంభం అవుతుందంటే, ఎందుకు ఆయన తీర్పు వస్తుంది? దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే చూడండి, దేవునికి అవిధేయత చూపించడం వల్లనే. కాబట్టి మనలో అంటే మనం అర్థం చేసుకోవాలా, ఎవరు పునాదులు సరి చేస్తారు? దేవుని ఉగ్రత నుంచి ఎవరు మనం కాపాడగలరు? పేతురు రాసిన మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఈరోజు దేవుని బిడలో, దేవుని ఇల్లు అంటే దేవుని సంఘము ఎట్లా ఉంది, ఎట్లా ఉండాలా అనేది తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ లేక నువ్వెలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. దేవుని సంఘము సత్యానికి ఆధారంగా ఉండాలా. దేవుని సంఘము సత్యాన్ని ప్రకటించాలా. సంఘం అంటే దేవుని బిడలే. అంటే సత్యము అన్నప్పుడు మన తండ్రి, మన దేవుడు నీతిగల న్యాయవాది. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. ఈ లోకంలో ఎక్కడ కూడా సత్యం లేదు, ఈ లోకంలో ఎక్కడ కూడా న్యాయం లేదు. ఆయన నీతిగల న్యాయవాది అని ఎవరు చెప్పాలంట? సంఘాన్ని అంటే దేవుని బిడలను చూసి సత్యములకు ఆధారం వీళ్ళే సత్యము అంటే యేసుప్రభువే సత్యము, యేసుప్రభు వెంబడించే వీళ్ళే సత్యాన్ని ప్రకటించే వాళ్ళు అనే సంఘము ఆ రీతిగా దేవుని మహిమపరచాల. కానీ ఈరోజు ఎట్లుంది సంఘం? ఎట్లుంది? సత్యముకు ఆధారంగా ఉందా? సత్యాన్ని ప్రకటించేలాగుందా? చూడండి, జీవం గల దేవుని సంఘంలో ప్రజలు ఎట్లా ప్రవర్తించాలా? ఈరోజు దేవుని బిడలో ప్రజలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? దేవుని బిడలో ఈరోజు ఏ రీతిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో మనం అది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కాబట్టి మొదట ఆదిమ సంఘము ఎట్లా ప్రవర్తించింది? మొదట ఆదిమ సంఘము అపోస్తుల కాలంలో, అపోస్తుల పరిచర్యలో
ఏ రీతిగా సంఘము అభివృద్ధి పొంది ఉపవాస ప్రార్థనలోను, ప్రార్థన జీవితము, తర్వాత సంఘంలో పెద్దలను నియమించటము, ఉపవాసం ఉండి వాళ్ళకి అప్పచెప్పటము, శిష్యులు తయారు చేయటము, సంఘాలను బలపరచటము, అనేక చోట్ల సువార్త ప్రకటించి అక్కడ కొంతమందిని సేవకులు తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా అనేక చోట్ల వెళ్ళి దేవుని సత్యాన్ని ఎంత ధైర్యంగా వాళ్ళు ప్రకటించారో ఈరోజు అదే సంఘము, అదే సంఘ పరిచర్య ఈ రోజు ఎట్లుంది. ఆదిమ సంఘము అపోస్తుల కాలంలో ఉన్న ఆ సంఘము ఎట్లా ఉంది, ఈ రోజు ఈ చివరి దినాలున్న ఆ దేవుని జీవం గల దేవుని సంఘము సత్యంకి ఆధారంగా ఉందా? ఆ సంఘంలో జీవం గల దేవుని సంఘము అంటే జీవం గల దేవుని బిడలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఈ రోజు మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు కదా. అంటే వాళ్ళు ఎలాంటి పునాది మీద వాళ్ళని నడిపిస్తున్నారు, ఎలాంటి బోధ చెప్పి వాళ్ళని నడిపిస్తున్నారు అనేది దీనికి ఒక రోజు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అందుకే బోధకులమైన మనము మరీ కఠినమైన బోధ శిక్ష పొందుకున్నట్లు మీరు అనేకులు బోధకులుగా ఉండొద్దన్నాడు. కాబట్టి బోధకుని పాత్ర చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ అంతట్లో. 4 పరిచర్యలు కూడా బోధకుల పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అపోస్తుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో చివరిగా బోధకుని పాత్ర అంటే అపోస్తులు బోధకులు ఈ మధ్యలో ఎవరున్నారు? సువార్థికులు ఉన్నారు, తర్వాత కాపర్లు ఉన్నారు చూడండి, తర్వాత ఉపదేశకులు ఉన్నారు, ప్రవక్తులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, చివరిగా బోధకులు ఉన్నారు. మొదటగా అపోస్తులు ఉన్నారు. ఈ అపోస్తులు ఈ బోధకులు అందరూ కూడా మిగతా ఆ 4 పరిచర్యలను కాపాడి చివరికి అంటి పెట్టుకొని ఆ పరిచర్యను సంఘంలో కొనసాగించేది అపోస్తులు. కాబట్టి అపోస్తుల బోధ ఈ రోజు ఎక్కడుంది, ఏ సంఘంలో ఉంది చెప్పండి? ఎక్కడ కూడా తక్కువ కనిపిస్తే, ఎక్కడో 4 మూలలు ఎక్కడో ఒక ప్రాంతంలో ఏదో ఒక చిన్న గుంపు ఏదో ఒక ప్రాంతంలో ఉంటుంది అపోస్తుల బోధ. కానీ మనం అపోస్తుల బోధ నమ్ముతాం, అపోస్తుల బోధను పాటిస్తాం, మనం ఇంటింట రొట్టె విరుస్తాం, అనేకులు శిష్యులుగా తయారు చేస్తాం, దేవుని వాక్యం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ప్రకటిస్తాం. కానీ ఈరోజు సంఘం ఎట్లుంది, ఆదిమ సంఘం మొదట ఎట్లుంది, ప్రతిరోజు ఈరోజు దేవుని సంఘం ఎట్లుంది మనం గ్రహించినప్పుడు ఈ రోజు సంఘంలో చూడి యెజబేలు బోధ, నికోతుల బోధ, భూతముల బోధ, దయ్యముల బోధ ఉంది ఈరోజు సంఘాల్లో. అంటే ఇవన్నీ ఎక్కడ ఆధారం ఉంది, ఏ పునాది మీద ఉన్న ఇవన్నీ? వేరొక యేసును అనే పునాది మీద ఉందా, లేకుంటే వేరొక సువార్త నమ్మి ఆ పునాది మీద ఉందా, వేరొక ఆత్మ వాళ్ళని నడిపిస్తుందా? అందుకే పౌలు గారు అంటారు, లేఖనంలో ప్రకారంగా మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి లేఖనంలో ప్రకారంగా 3వ దినమున తిరిగి లేచిన ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాం. అది ఎందుకు పౌలు గారు అది మెన్షన్ చేసిండు? అది ఆ పదం ఎందుకు వాడినంటే వేరొక యేసుని ఈరోజు మనుషులు వెంబడిస్తున్నారు, వేరొక ఆత్మను వాళ్ళు పొందుతున్నారు, వేరొక సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారు. బైబిల్లో ఉంది, గలతీయులకు రాసిన పత్రికలో, మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త ఎవరైనా ప్రకటించినా, ఒకవేళ పరలోకం నుంచి వచ్చి నేను దూతను చెప్పినా గానీ వాడి శాపగ్రస్తుడవును గాక అని ఎందుకు పౌలు గారు అంతా నొక్కి చెప్పిండనంటే ఈ రోజు ఏ యేసుని వెంబడిస్తున్నారు, ఏ పునాది మీద ఉన్నారు మనుషులు, ఏ పునాది మీద మీరు కట్టబడరు, ఏ ఆత్మ మీరు పొందినారు, ఏ సువార్త మీరు ప్రకటిస్తున్నారు? లేఖనాల ప్రకారంగా మన పాపం నిమిత్తం చనిపోయి 3వ దినం తెలిసిన ఆ యేసును ప్రకటిస్తున్నారా, లేకుంటే మరొక యేసును మీరు ప్రకటిస్తున్నారా? అంటే ఎన్నో పునాదులు ఉన్నాయి చూడండి. ఆ కాలంలో కూడా, అపోస్తుల కాలంలో కూడా వాళ్ళకి వ్యతిరేకమైన భిన్నమైన బోధలు కూడా ఉన్నాయి. అపోస్తుల కార్యం మీరు చదివితే మీకు అర్థమైంది, భిన్నమైన బోధలు ఉన్నాయి. ఆ బోధల్లో కూడా వాళ్ళు ఖండించారు. దొంగ అపోస్తులు కూడా ఉన్నారు. సాతాను దూత ధరించి, వెలుగు వేషం ధరించుకొని వాడు సేవకులు మోసగించాడు, అపోస్తులు కూడా మోసగించాడు, బర్నబా కూడా మోసపోయాడు దశలో. అంటే ఆ కాలంలో కూడా అంత పర్ఫెక్ట్ గా ఉన్న అపోస్తులను కూడా మోసగించారంటే ఈ చివరి దినాల్లో ఉన్న వాళ్ళు మోసగించాడు దుష్టుడు సైతాను. జీవము గల దేవుని సంఘము సత్యంకి ఆధారంగా ఉందా? అది సత్యమైన పునాది మీద, యేసుక్రీస్తు ప్రభు అనే పునాది మీద కట్టబడిందా? కాబట్టి ఆ పునాదులు సరిగా ఉన్నాయా అనేది చూసి పరీక్షించే బాధ్యత ఈరోజు మనది. దేవుడు మనకు అప్పచెప్పబడింది. అందుకే పౌలు గారు అంటారు, అందుకే మనం ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ డిమాండ్స్ పిలిచినా కానీ, ఎవరు పిలిచినా సరే మనం ఎందుకు వెళ్తామంటే అవకాశం. దేవుడు మనల్ని వేగు చూసేవారిలాగా దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ లేకుండా మనం ఎక్కడ పోం. ఒక దశలో సంఘాలకు దేవుడు నడిపించిండు,
ఒక దశలో చర్చిలో వాక్యం చెప్పి నడిపించిండు. ఈ రోజు సువార్త పరిచర్య కొరకు దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన ప్రణాళికలో భాగం మనం అంతా కూడా. కాబట్టి ఆయన ఏ రీతిగా నడిపిస్తే, ఆయన ఆత్మ ఎట్లా నడిపిస్తే మనం అట్లా వెళ్ళిపోవాలా. కాబట్టి దేవుని సంఘము ఈరోజు సంఘమే ఒక విగ్రహం లాగా అయిపోయింది. మానవ కల్పితాలు, మానవ బోధలతో సంఘం నిండిపోయి, అందుకే యెషయా గ్రంథం అంటాడు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నాయి. వారు మనుషులు పద్ధతులు దైవోపదేశములు అని భావించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని యేసు ప్రభువు అది జ్ఞాపకం చేస్తాడు. అక్కడ యెషయా ప్రవక్త అది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మానవ పద్ధతులు, మానవ కల్పితాలు, మానవ బోధలు సంఘాన్ని విగ్రహం చేసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తారు, అదే ఉన్నారు. ఆ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అంటే అదే ప్యాషన్, అదే విధానాలు. అంటే పరిపూర్ణత, పరిపక్వత, సంపూర్ణత అనేది లేదన్నట్టు. ఈరోజు ఎందుకు ఎక్కడేసిన పొంగల్ అక్కడే ఉంది. రక్షణ పొందినము, ప్రభుని నమ్ముకున్నాము, బాప్తిసం పొందుకున్నాము, తర్వాత సేవ చేస్తా ఉన్నాం. కానీ దేవుని ప్రణాళిక అంతవరకేనా? రక్షింపబడ్డది ఒక పునాది అయితే అక్కడి నుంచి ఇంకొక లెవెల్, ఇంకొక ఆత్మీయ స్థితి. బైబిల్ అంతా ఎవరి గురించి రాయబడింది? అన్ని పత్రికలు రాయబడ్డాయి అంటే దేని గురించి రాయబడ్డాయి? క్రైస్తవ జీవితం గురించి రాయబడ్డాయి. దేవుని బిడ్డలు ఎట్లా జీవించాలో, ఎట్లా ప్రవర్తించాలో, ఏ రీతిగా ఎక్కడ వాళ్ళ ఆత్మీయ జీవితాలు కట్టబడాలో, ప్రభులో మనం కట్టబడాల అనేది బైబిల్ చెప్తూ ఉంటే, ఈరోజు వేరొక పునాది, వేరొక యేసుని వెంబడిస్తున్నారు. కానీ అందుకే పౌలు అంటారు 11వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు మీలో ఎవరైనా వాడు మోసగిస్తుడేమో అని అక్కడ చెప్తాడు అక్కడ. కాబట్టి వాడు కుయుక్తితోటి సంఘాన్ని మోసగించిండు, అవ్వను మోసగించిండు. ఈరోజు సేవకులు కూడా వాడు మోసగించిండు, సేవకులు కూడా పడేసిండు. వాడు అబద్ధ బోధలు తట్టు వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే అబద్ధము వస్తుందో ఖచ్చితంగా ఆ పునాది మీద నుంచి నువ్వు పడిపోతావు. అందుకు మనం పరిశీలించుకోమన్నాడు. ప్రతి ఒక్కడు ఎలా కడుతుండో పరిశీలించుకోమన్నాడు. ఎందుకంటే ఈ యుగ దేవత వాళ్ళకి గుడ్డితనం కలిగజేసిందని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు? క్రీస్తు మహిమ ప్రకాశము వాళ్ళ కనులు కనిపిస్తలేదా? మొదట సంఘము ఏ రీతిగా దేవుని పరిచర్యలో ముందుకెళ్ళిందో, ఈ చివరి అంత్య దినాలలో అపోస్తులు ఎలాంటి పరిచర్య చేసి ఆ బోధను మనకు అనుగ్రహించారో, ఆ బోధ ఈరోజు సంఘాలలో తక్కువ. ఎందుకనంటే అపోస్తుల కాలం ఎప్పుడు అయిపోయింది, వాళ్ళ పరిచర్య ఎప్పుడు అయిపోయింది. ఇక మనకు అది రాదు అని కొట్టుపడేస్తారు. కానీ మరి అన్ని అయిపోయినప్పుడు మనం అపోస్తుల బోధ నుంచి, అపోస్తుల వాక్యాలు, అపోస్తుల పరిచయం నుంచి మనం ఎందుకు వాక్యం చెప్తూ అయిపోయింది కదా, మరి ఎందుకు వాటితో మనం చెప్తున్నాం అంటే కాదది. అంటే దుష్టుడు ఎక్కడో మనుషులు మోసగించండి. కృపావరాలు కొంతమంది నమ్మరు, కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుంటే నువ్వు పరిచర్య చేయలేవు, అది అసాధ్యము. అభిషేకం లేకుండా పరిచర్య చేయలేము. చేస్తే ఏం జరుగుతుందో అనేది కూడా బైబిల్లో రాస్తుంది. దేవుని శక్తి లేకుండా పరిచర్య ఆరంభించడం. యేసు ప్రభువే గొప్ప దేవుడైన, ఆయనే దేవుడై ఉండి, ఆయనే మానవ రూపం దాల్చి, ఆయనకి అభిషేకం అవసరమైంది. అభిషేకం లేకుండా ఆయన పరిచర్య చేయలేదు. దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోని, శక్తితోని అభిషేకించిన వాక్యం ఉంది. అందుకు ఆయన మేలు చేస్తూ అనేక రోగులను స్వస్థపరచడాన్ని అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. వాక్యం ఆయన అభిషేకించింది. అభిషేకము అనేది అది లిటరల్ గా జరిగేది, అదొక అనుభూతి, అదొక ప్రత్యక్షత. ఈ చివరి దినాల్లో, అంత్య దినాలలో అగ్నిమయం కావకపోతే సంఘాలను మండించలేము. దేవుడి అగ్ని మనుషుల్ని ఏం చేయాలా? వెలిగించాలా. ఈరోజు సంఘాలు ఆరిపోయిన జీవితం, సంఘాలు అపోస్తుల బోధ లేదు, దేవుని అగ్ని లేదు, అది చల్లారిపోయిన జీవితాలలో సంఘాలని రగిలించాలంటే, సంఘాలని దేవుని అగ్నితో వెలిగించాలంటే ఫస్ట్ మనం వెలిగించబడాలి. ఫస్ట్ మన జీవితాలు వెలిగించబడాలి. ఎందుకనంటే వాక్యము పరిపూర్ణత, ఆ వాక్యము జీవము చెప్పేవాడికి వస్తుంది, వినేవాళ్ళకు కూడా వస్తుంది. ఆ పరిపూర్ణత చెందకపోతే దేవుని సంఘముని పరిపూర్ణతలో నడిపించలేదు. ఆ రోజు సంఘాలు ఎట్లా బలపరచబడ్డాయి, ఎట్లా సువార్త ప్రకటించింది? హింసల గుండా, శ్రమల గుండా, ఆ ఉపద్రవాల గుండా వెళ్ళి దేవుని సత్యాన్ని ప్రకటించారు. ఈరోజు సేవ పరిచర్య అంటే, సువార్త పరిచర్య అంటే రోజులు బాగలేవు బ్రదర్, రోజులు బాగలేవు బ్రదర్, అట్ట చేస్తారని ఈ రీతిగా సమర్థించుకుంటూ ఉంటారు. టైం రాలేదు, సమయం రాలేదు అంటారు. అందుకే యేసు ప్రభువు అంటాడు కదా,
సమయం రాలేదు మీరు చెప్తున్నారే. దేవుని మందిరం కట్టకు సమయం రాలేదు మీరు చెప్పుచున్నారే. చూడండి, దేవుని మందిరం కడతానని చెప్పి ఇస్రాయేల్ ప్రజలు ఆ కోరేషు రాజు పంపిస్తే మందిరం కట్టుకోమని చెప్పి పంపిస్తే వీళ్ళు ఏం చేశారు అక్కడ చూస్తాం మనం. కానీ ఈరోజు దేవుని మందిరం శిథిలమైపోతే, దేవుని మందిరము అది శిథిలమైపోయి అది దొంగల గుహగా మారిపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు? ఆయన ఆకాశమందు సింహాసనం మీద ఆసీనుడై వాళ్ళని పరిశీలిస్తున్నాడు. నీతిమంతులు కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన మాట్లాడే దేవుడు కదా. దేవుని సంఘాన్ని, దేవుని సైన్యాన్ని సిద్ధపరచమన్నాడు దేవుడు. నా కొరకు ఒక సైన్యాన్ని సిద్ధపరచండి, ఒక శిష్యులను సిద్ధపరిచి సైన్యములకు అధిపతిగా మన తండ్రి, మన ప్రభువు, ఆయన సైన్యంలో ఉన్న మనము అనేక సైన్యాన్ని తయారు చేయకపోతే, సైతాను శక్తుల మీద యుద్ధాన్ని ప్రకటించకపోతే దేవునికి ఉగ్రతకు పాలైపోతున్న మనుషులు. అది ఆయనకి ఇష్టం లేదు. అందుకే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం 94వ కీర్తన 16వ వచనంలో, దుష్టుల మీదకి నా పక్షంగా ఎవరు లేస్తారు? ఇది దుష్టత్వము, సైతాను ప్రభావము భయంకరంగా ఉంది ఈ లోకం మీద. కానీ ఆ ప్రభావం నుంచి దానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారు? దోషం చేయ వారికి ఎవడు లేచును నా పక్షంగా? దోషము ఎక్కడిచ్చిన దోషము, ఇవన్నీ కూడా వాటిని నిర్మూలించని ఎవడు లేస్తాడు నా పక్షంగా? దేవుడు చూస్తున్నాడు, కన్నులెత్తి ఆయన చూస్తున్నాడు. ఎవరు కావాలా, ఎవరున్నారు అని ఆయన చూస్తున్నాడు. ఆయన పరలోకం చూస్తున్నాడు. కానీ మనం ఎక్కడ నిలబడాలా? అందుకే వాక్యాలను చూస్తే వాక్యాన్ని చివరిగా ముగిస్తున్నాను. మనం ఏం చేయాలా, ఇక మీదట మనము ఏం చేయాలా అనేది దేవుడు మనతో మాట్లాడితే, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30-31 వచనంలో ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 20, ఎవరైనా చదవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30 వచనంలో, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బ్రద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనా కనబడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాకారాలను దిట్టపరచడానికి, బ్రద్దలైన సందులు నిలబట్టడానికి ఎవడు తగినవాడు? ఆయన చూస్తున్నంట పరలోకం నుంచి, ఆకాశం నుంచి ఆయన చూస్తున్నాడు. ఎవరు ఆ బ్రద్దలైన సందుల్లో, ఆ ప్రాకారాలలో నిలబడేవాళ్ళు. మీకు తెలుసా, ప్రాకారాలు దిట్టపరచడం అంటే గోడలకు క్రాక్స్ వస్తే మీరు ఎప్పుడైనా గమనించిండ్రా? ఇల్లు కట్టేటప్పుడు పారి గోడ, కాంపౌండ్ వాల్స్ కట్టినప్పుడు పెద్ద పెద్ద క్రాక్స్ వస్తూ ఉంటాయి. నేను మేస్త్రి పని చేస్తా కాబట్టి నాకు అవన్నీ తెలుసు. ఎందుకు అవి క్రాక్స్ వస్తాయి అంటే, పునాది సరిగా లేకపోతే, ఎక్కడ పునాది వీక్ ఉంటే అక్కడ గోడ క్రాక్ వస్తుంది. ఎందుకంటే ఆ లూజ్ అంటే ఆ వీక్నెస్ ఉంటుంది అన్న పునాది. అక్కడ లూజ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ బరువు ఎప్పుడైతే గోడ బరువు ఆ పునాది మీద పడుతుందో, అక్కడ ఎక్కడైతే వీక్ ఉంటుందో అక్కడ ఏమైందంటే కొంచెం లూజ్ వచ్చినప్పుడు ఏమైందంటే అది అమాంతంగా క్రాక్ వచ్చేస్తుంది. అది ఏమైందంటే క్రమేణా పెద్దగా అయిపోతా ఉంటుంది. పెద్దగా అయినప్పుడు ఏమవుతుంది, ఎంత మాలు పూసినా కానీ, ఎంత వేసినా కానీ ఆ క్రాక్ను కష్టం అన్నట్టు. అప్పుడు ఏం జరుగుతుంది, ఉదాహరణకి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంటే ఆ క్రాక్లు ఏం జరుగుతుంది తెలుసా, ఈ గోడకి ఆ గోడకి మధ్య గ్యాప్ వస్తుంది. కలిసి ఉన్న గోడ, పునాది ఉంది కానీ అక్కడ ఏం జరుగుతుంది, గోడ కలిసి ఉంది, కొంతకాలానికి ఏమైతుంది, ఆ గోడ క్రాక్ వస్తుంది. అంటే ఎక్కడ వస్తుంది ప్రాబ్లము? పునాది దగ్గర వస్తుంది ప్రాబ్లం. పునాది సరిగా ఉంటే గోడ సరిగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ క్రాక్, ఆ గోడల గ్యాప్స్ల్లో పురుగులు, తేళ్లు, పాములు, జెర్రులు ఇవన్నీ ఏం చేస్తే అందులో జమ అయిపోతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దుష్టాత్మలు వచ్చి వాటిలో జమ అయిపోతాయి. అంటే దేవునికి మనకు మధ్య గ్యాప్ ఉంటే, ఒక అగాధం ఉంటే ఏమైందంటే అక్కడ దయ్యపు శక్తులు, దుష్టాత్మలు నిన్ను దేవునికి మనకి సంబంధం లేకుండా వాడు విభజిస్తున్నాడు అన్నట్టు. ఆ విభజించే సందులలో, ఆ గ్యాప్స్ లో మనం నిలబడాలంట.
దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా మన మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండి తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు. తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఆయన రక్తంతో మనల్ని విమోచించాడు. మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉంటే క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించానని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ గ్యాప్ లో నిలబడ్డ వాళ్ళు ఎవరు అంటే దేవునికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని దుష్టుడు తెంపేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అవిధేయత వల్ల వాళ్ళ జీవితాలు సరిగా కట్టుకోలే. అందుకే హెచ్కేల గ్రంథం 13వ అధ్యాయం మీరు చదవండి. సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ నేను ముందుకేస్తాను. అక్కడ నా జనులు తెలియక గోడలు కట్టుకున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? ప్రవక్తలు గచ్చపోత పోస్తున్నారు. ఆ గోడలకి సరిగట్లేదని చెప్పి వాళ్ళు చెప్పాల్సిన పోనిచ్చి ఆ ప్రవక్తలు వాళ్ళు ఏం చేసి తెలుసా, గచ్చపోత పోసి దాన్ని మంచిగా మల్టిప్లై లాగా చేసి అందంగా అలంకరించి పెట్టిండ్రు. తర్వాత ఏం జరిగింది? వరదలు వచ్చి తుఫాను వచ్చి దాని మీద పడితే ఏమైతుంది? ఆ గచ్చపోత మొత్తం పోయి ఎనికలు బయటపడతాయి. మీకు తెలుసా గచ్చపోత ఎట్లా పోస్తారో? ఊళ్ళలో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. ఏం చేస్తారంటే ఒక లబ్బరి చెట్లు ఉంటాయి. ఆ చెట్లు మెత్తగా ఉన్నప్పుడు ఆ కాలంలో గోడలు కట్టడానికి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గుంజలు బాతి ఆ లబ్బరి చెట్లని తీగలాగా అల్లుతురు. ఒక జల్లలాగా, ఒక తడికలాగా, ఒక జాలిలాగా అల్లి మట్టి పేడ ఇవన్నీ ఒక బంక మట్టి అవన్నీ తెచ్చి మంచిగా కలిపి దాన్ని మొత్తం గచ్చపూతలాగా సిమెంట్ ఎట్లేస్తాం మనం ప్లాస్టిక్ కి అట్లా గచ్చ పూస్తారు అన్నట్టు. పూసినప్పుడు ఏమైందంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటది. దానికి ఒక సూర్యులాగా పెడతారు అన్నట్టు. ఎందుకు నీళ్ళు అనేది పడకుండా. అట్లా ఏమైతుంది ఆ ఇల్లు బాగా ఉరిసింది అనుకోండి. అప్పుడు ఏమైందంటే ఆ నీళ్ళన్నీ ఆ గోడ మీద పడి ఏమైందంటే ఆ మట్టి అంతా గారిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఆ ఎనికలు బయటపడతాయి. అంటే మాంసం లేకపోతే ఎనికలు ఎట్లా ఉంటుంది? అస్థిపంజరం కనిపిస్తుంది కదా, అట్లా కనిపిస్తున్నట్టు మనుషుల జీవితాలు అట్లున్నాయి. పైకి సున్నం కొట్టిన సమాధుల్లా కనిపిస్తున్నాయి, కానీ లోపలేముంది? అస్థిపంజరం ఉంది. నా జనులను మీరు అట్లా మోసగించరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలను అట్లా మోసగించరు. వాళ్ళ సరైన రీతిలో కట్టుకోకపోతే వాళ్ళు సరి చేయాల్సిన సేవకులు ఇది కరెక్టే, బాగానే ఉంది, ఓకే అని చెప్పి ఏం చేస్తున్నావు? గచ్చపోత పూసి వాళ్ళని ఆదరణకరంతో మబ్బు పెట్టి అబద్ధాన్ని ప్రకటించి వాళ్ళ జీవితాలన్నీ ఉగ్రత పాలు చేస్తున్నారు. ఆ తుఫానుకు వరదలు కొట్టుకునే జీవితం చేస్తున్నారు. ఎందుకనంటే నీతిమంతులు, పునాదులు సరి చేయాల్సిన నీతిమంతులు ఈరోజు అట్లున్నారు. కాబట్టి ఆ ప్రాకారాలను దిట్టపరచడానికి, బ్రద్దలైన సందులు నిలబట్టడానికి ఎవడు తగినవాడు అని ఆయన వెతుకుతున్నాడు. ప్రాకారముల మీద కావలి వాడిని దేవుడు పెట్టిండు. వాళ్ళు రేయనుకు పగలనక వాళ్ళు ఎప్పుడు కూడా మౌనంగా ఉండకుండా వాళ్ళు కేకలు వేస్తూనే ఉంటారు. ఈ ప్రాకారాలను దిట్టపరచడానికి, ఈ బ్రద్దలైన సందులు నిలబట్టడానికి ఎవడు తగినవాడు ఆయన చూస్తున్నాడంట. ఎవరు కనిపిస్తాడు? కానీ ఎవరు కనిపించలే. అప్పుడు ఆయన ఏమంటాడు 30వ వచనంలో, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు దహిస్తూ ఉంటే, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద పడతా ఉంటే దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలు నశించిపోతూ ఉంటే దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? సరంబి వేసిన వాటిలో వాళ్ళ జీవితాలను ఉన్నారా? రెస్ట్ తీసుకుంటున్నారా? దేవుడు ఎందుకు ఆ రీతిగా ఆయన ఉగ్రత మనుషుల మీదకి రావాలా? పాత నిబంధన కాలంలో దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తున్నప్పుడు ఏం జరిగింది? మోషే అహరోనులు ఏం చేశారు? ప్రవ్వా ఈ గొప్ప ఈ సమూహాన్ని నువ్వు నిర్మూలిస్తావు ప్రభు అని మోషే దేవుని పాదాల మీద పడి ఆయన బతిమాడుకున్నాడు. ఆ ఒక ధూపాది చేత పట్టుకొని ఆ తెగుళ్ళు ఆపటానికి అహరోనును పరిగెత్తించినప్పుడు ఎంతో మంది చనిపోయినారు. చివరికి కొంతమంది ఈ ప్రాయశ్చిత్తం చేయగలిగినారు. కొంతమంది నన్ను రక్షించుకోగలిగినారు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు ఆయన. ఈ రోజు చచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్యలో దేవుడు నిన్ను నన్ను పెట్టిండు. ఆ చచ్చిన వాళ్ళని తిరిగి బ్రతికిస్తావా? బ్రతికిన వారిని సావకుండా వాళ్ళని కాపాడగలమా? దేవునికి ప్రజలకు మధ్యవర్తి మోషే, ప్రవక్త అయిన మోషే గొప్ప ప్రవక్త. ఎంతగా సహించి ఎంత సాత్వికుడు. అలాంటి ప్రవక్త దేవుని పాదాలు పట్టుకొని ఆయన అడ్డుపడిండు. ప్రభువా నువ్వు ఎట్ట నిర్మూలిస్తావు? అలాంటి వాళ్ళు ఉన్నారా? సమూయేలు తన ప్రజల కొరకు కన్నీటి విలపించిండు. ప్రజల కొరకు దానియేలు తన ప్రజల కొరకు, తన ప్రజలు ఆ దేశ ప్రజల కొరకు, తన పాపముల కొరకు ఆయన విలపించిండు.
దేవుని బిడ్డలు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు ఈ లోకంలో. దేవుని కనుదృష్టి సంచరిస్తుంది ఈ చివరి దినాల్లో. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రాకారం దిట్టపరచుటకు బ్రద్దలైన సందులో నిలబడేవాళ్ళు. బ్రద్దలైన సందుల్లో నిలబడటం, ప్రాకారాలు ఎందుకు మనము మెలుపుగా ఉండాలా, ఎందుకు కావలి వల్ల ఉండాలా, ప్రాకారాలు దిట్టపరచాలా అని అంటే, మన విరోధైన అపవాది సైతానుడు వాడు గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుతామని వాడు మనకంటే ముందు పరిగెత్తున్నాడు. వాడు మనకంటే ముందు పరిగెత్తున్నాడు. దేవుని బిడలన్నీ వాడు మింగటానికి, వాడు మనుషుల్ని నాశనం చేయడానికి వాడు ముందు పరిగెత్తున్నాడు. వాడి పని వాడు చక్క చేసుకొని పోతూనే ఉన్నాడు. మనకి ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం ఇవ్వలేదని చెప్పాను. అసలు సమయం ఉందా లేదనేది ఆయన అడిగితే కదా ఆయన చెప్తాడు. ఆయన సన్నిధిలో మోకరించి, ప్రవ్వా ఇప్పుడు నేను ఏంది నా పరిస్థితి, నేను ఏంది ప్రభు అంటే ఆయన చెప్తాడు. సమయం రాలేదంటే ఆయన చెప్తాడు. ఉందా ప్రభా సమయం అంటే వేచి ఉండమంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు ప్రిపరేషన్ కావాలని ఆయన ఆగమంటాడు. తర్వాత మళ్ళీ వెళ్ళమంటాడు. ఆయన ఇష్టం, ఉండమంటాడు, వెళ్ళమంటాడు. అది ఏదో ఒకటి కనుక్కోవాలి కదా. చూడండి, అందుకే వాడు గర్జించి సింహం వాళ్ళు ఎదురుతూ ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని మనం ప్రకటించడం, ప్రాకారాలను మనం ఏం చేయాలా, బలపరచాలా. చూడండి, ఆత్మీయ జీవితంలో గోడలంటే మనుషులకు సాదృశ్యం, దేవుని వాక్యం అంటే కొలతకు సాదృశ్యం, మట్టపు గుండు అనేది కొలతకు సాదృశ్యం. కాబట్టి దేవుని వాక్యమైన కొలతతోని మనం సంపూర్ణంగా మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలా. మరి విశేషంగా అనేకులు ఆ పునాది మీదకి మనము తీసుకోవాలా. ఈ రోజు మనుషులు గచ్చపోత కనిపిస్తుంది. ఆ గచ్చపోతతోని మనుషుల్ని భ్రమపరిచి ఏం కాదు అని మభ పెడుతున్నారు. ఒకానొక దినం ఉపద్రవం అమాంతంగా ఎవడు తెలియని సమయంలో జలప్రాలం వచ్చి వాళ్ళందరినీ ఎట్ట కొట్టుకొని పోయిందో అట్ట ప్రవాహం వల్లే ఉగ్రత నీ మీదకి వస్తే నీ పరిస్థితి ఏంది? కాబట్టి మనము ఈ బహు జాగ్రత్త కలిగి మనము జీవించాలా. రద్దలైన సందులు నిలబట్టిందంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండటం. చివరిగా చూడండి, నిలబడటం అంటే ఏంటంటే, చూడండి, మధ్యవర్తిగా మోషే ప్రవక్త ఎట్లా నిలబడిండో, సమూయేలు ఎట్లా నిలబడిండో, దానియేలు ప్రవక్త ఎట్లా నిలబడిండో, చివరికి మన ప్రభు, మన తండ్రికి మనకు మధ్య ఒక ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎట్లా దేవుని ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఆయన శిక్ష అంతా ఆయన భరించి, మన పాపముల కొరకు ఆయన ఎట్లా భరించి తండ్రితో సమాధాన పరిచిండో, ఈ రోజు నువ్వు నేను ఆయన కుమారులుగా ఉన్నాం. ఆయన కుమారులు మనం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనమంతా దేవుని కుమారులం, ఆయన కుమార్తెలు మనమంతా కూడా. ఆ ఉగ్రతను మనుషుల మీద పడకుండా యేసు ప్రభు ఎట్లా దాన్ని భరించి శిలువ మీద ఆ ఉగ్రత నుంచి తప్పించి అనేకులకు రక్షణకు కారకుడైండో, ఈ రోజు నువ్వు నేను కూడా ఆ ప్రాకారాలను దిట్టపరచడం, ఆ బ్రద్దలైన సందులో నిలబడి దేవునికి ప్రజలకున్న గ్యాప్ని మనము ఫీల్ చేయాలా. ఆ అసలైన పునాది మీదకి మనుషులు తీసుకొని రావాలా. ఎవరు ఇష్ట ప్రకారంగా వాళ్ళు కట్టుకొని ఈరోజు అందరూ ఉగ్రత పాలవుతున్నారు. దేవుని ఉగ్రత మొదట దేవుని ఇంటికి, నీతిమంతులే రక్షణ బంధులే ఫెయిల్ అయిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటది చూడండి. అందుకు ఈ లోకంలో చూడండి, ఎందుకు దేవుడు మన ఈ లోకంలో పెట్టిండు, ఒకడైనా లేడని ఎందుకు దేవుడు చెప్పిండంటే, చూస్తుండ ఆయన, నేనున్నాను ప్రవ్వా, నేను నీ కొరకు నిలబడతా ప్రవ్వా అంటే ఆయన నిలబెట్టే గొప్ప దేవుడు ఆయన. అందుకే చాలా మనం చూస్తాం కదా, ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం వాక్యాలు, మనం చూస్తూ ఉంటాం, మనం కూడా వాక్యాలు ప్రకటిస్తుంటాం కదా. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా, సేవకులు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరంట. ఈ లోకంలో ఎంత వాక్యం చెప్తున్నారు, వాక్యం చెప్పాలా, వాక్యం వినాలి. ఎందుకంటే చెప్పేవాడు లేకపోతే వినేటోడు ఎట్ట వింటాడు? చెప్పేవాడు ఉంటే కదా విన్నవాడు వాళ్ళ జీవితాలు సరి చేసుకోవటం. కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఎంత చెప్పినా కానీ చెప్పింది నా బాధ్యత అయిపోయిందని పోయేది కాదు కదా. అందుకే పౌలేమంటుండు, ఉపదేశకులు 10,000 మంది ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరంట. తండ్రి స్థానం తీసుకోవటం. తండ్రి స్థానం అంటే ఆత్మీయ జీవితంలో వృద్ధాపక దిశలో మనం ఉండటం, మన జీవితాలు వృద్ధాపంకి వచ్చేయటం అంటే ఆ స్థితిలో మనం ఎదగటం. అందుకే ప్రభు మాట్లాడు చివరిగా, ప్రాకారంలో దిట్టపరిచేవాళ్ళు బ్రద్దలైన సందులు నిలబట్ట తగిన వాడు ఎవడని ఎంత విచారించిన ఒకడే నాకు కనబడలేదు అంటే, యేసు ప్రభు మనల్ని చూస్తలేడా? మన ప్రభు మనల్ని చూస్తలేడా? ఆయన చూస్తున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి
మనం ఏం చేయాలా? ఒక సైన్యాన్ని మనము తయారు చేయాలా. దేవుని సైన్యాన్ని మనము తయారు చేస్తున్నాం. అందుకే కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా తయారైనం. ఎవరు తయారు చేసిండ్రు? దేవుని సేవకులు. చూడండి, మనమంతా తరబీదు పొందిన వాళ్ళమే కదా, ఒక సైనికులాగా తయారైనాం మనం. చూడండి, కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరు సైనికులు, దేవుని సైన్యంలాగా తయారైపోయినాం మనం. ఎవరు చేసిండ్రు? సైనికుల్లాగా దేవుని సేవకుడు. చూడండి, అందుకే చూడండి, మన ప్రతి దశలో మనల్ని ఎందుకు అంతగా బలపరుస్తున్నాడు కేబీపీఎంలో. చంద్రశేఖర్ అన్న ఒక బోధకుల్లాగా మన మధ్యలో దేవుడు ఎందుకు పెట్టిండంటే, మనల్ని సైనికులాగా తయారు చేయటం, శిష్యులాగా తయారు చేసాం. మనం ఏం చేయాలా? ఆయన బాధ్యత అయిపోయింది. శిష్యులాగా తయారు చేసి ఆయన పరిచర్య. కానీ మన పరిచర్య ఏంది? మనం కూడా తయారైనాం కాబట్టి మనం కూడా మన పరిచర్యలో శిష్యులుగా తయారు చేయటం, ఒక సైన్యాన్ని తయారు చేయమని దేవుడు మాట్లాడింది. ఎలాంటి సైన్యము? అగ్నిమయమైన సైన్యము. వాళ్ళు నడుస్తుంటే దేవుని అగ్ని ప్రజ్వలించాలా. వాళ్ళు నడుస్తుంటే దుష్ట శక్తులు పారిపోవాలా. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ నీళ్ళలో రోగులు స్వస్థత పొందాలా. అలాంటి సైనికులుగా దేవుడు మనల్ని తయారు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధపడి ఆయన వాక్యానికి విధేయత చూపించి మనం ముందుకెళ్ళినప్పుడు ఆయన ఆ రీతిగా మనం నడిపిస్తాడు. కానీ దానికి కొంత వెల మనం చెల్లించాలా. దేవుని సన్నిధిలో సమయం మనం ఇవ్వాలా. వ్యక్తిగతమైన ప్రార్థనలో మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలా. ప్రార్థనలో మనం ఇంకా ఎక్కువ సమయం గడపాలా. ఉపవాస ప్రార్థనలు మనం చెయ్యాలా. అప్పుడే గాని మనము ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తాన్ని పరిశుద్ధాత్మను మనకు అది బయలుపరచడు. ఈ చివరి దినాల్లో ఈ చివరి మందిరం యొక్క మొదట కడవరి మందిరం మొదట ఉన్న వర్షం కంటే ఈ కడవరి వర్షంలో మరి విశేషంగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టాలా. మన ప్రార్థన జీవితంలో దేవుని ఆత్మ చేత నడిపింపబడకపోతే ఏవి కూడా నీకు అర్థం కావు. పరిశుద్ధాత్మ సాయం మనకు అవసరం. అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మలు వాళ్ళు నడిపించాడు. ఈ చివరి దినాల్లో మరి విశేషంగా దేవుడు మనం నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే సంగతే మనకు తెలియదని సంఘాలని చాలా మంది సంఘాలు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం. అభిషేకం లేకుంటే నీ వ్యక్తిగతమైన రోగాల మీద నీ విజయం పొందలేవు. ఈ రోజు సంఘము పరిశుద్ధాత్మను డినై చేసింది. దేవుని ఆత్మని దుఃఖపరుస్తుంది. క్రైస్తవ సంఘం ఈరోజు చేసిన పెద్ద మిస్టేక్, పెద్ద బలహీనత ఏంది తెలుసా? దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోవటం. ఈరోజు సంఘాలు ఎందుకు సఫర్ అవుతున్నాయి? ఎందుకు సంఘాలు హింసల పాలవుతున్నాయి? ఎదుర్కోలేక, శ్రమలను ఎదుర్కోలేక, నిలబడలేక ఎందుకు పారిపోతున్నాయి? సంఘము పాతాళలోక ద్వారాలు కూడా సంఘం ఎదుట నిలబడలేవని వాగ్దానం ఉన్నప్పుడు ఎందుకు నిలబడలేదంటే దేవుని ఆత్మకు చోటు లేదు అక్కడ. దేవుని ఆత్మకు చోటు లేకపోతే నీ మానవ శక్తితో నువ్వు ఎంతకాలం పోరాడతావు? ఈ రోజున గ్రహించాలా. క్రైస్తవ జీవితం గ్రహించి ఆయన ఆత్మ చేత ప్రభువుని అభిషేకించినైనా అని అపోస్తులు ఆ రోజు 123 మంది ఆ మేడ గది మీదకి ఎక్కి ఎట్లా ఉపవాస ప్రార్థన చేసిండ్రో, దేవుని చిత్తం అయితే, దేవుని కృప ఉంటే మనం అందరం కూడా ఒక రోజంతా మేడ గది మీద ఎక్కడొక స్థలంలో కేటాయించుకొని కడవరి వర్షం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు మనం వాళ్ళు ఎట్లా ఎదురు చూసి వేచి ఉన్నారు. వాళ్ళు కనిపెట్టిండ్రు. మనం అట్లా కనిపెట్టుకుంటే ఒక్కసారి అలా అభిషేకం వచ్చి మన మీద వాళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మన జీవితమే మారిపోతుంది. అలాంటి పరిచర్య కొరకు ఆయన పరిశుద్ధాత్మను మనం పిలుస్తున్నాడు. ఆయనకి మనం చోటిద్దాం. ఆయనకి సంపూర్ణంగా లోబడి పునాదులు పాడైపోయిన నీతిమంతులు ఏం చేస్తారు? ప్రభా, ఈరోజు నేను ఏం చేస్తున్నా ప్రభా? ఎంతో మంది ఎన్నో పునాదులు పాడైపోయినాయి, ఎన్నో జీవితాలు పాడైపోయినాయి ప్రభా. నేనేం చేస్తున్నా ప్రభా ఈరోజు నేను అని మనం పరిశీలించుకున్నాం. ప్రభా, ఇక మీదట నేను పునాదుల్ని సరి చేయాలా. ఫస్ట్ నా పునాదిని సరి చేసుకోవాలా ప్రభా. నేను నా పునాది సరిబందలేదు చూసుకోవాలా ఫస్ట్ నేను. అప్పుడే గాని అసలైన పునాది మీద తీసుకురాలేను ప్రభా. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలు. నా దేవ, నా తండ్రి, ఈ ఘర్షణ కాలం అంతా మూల కాచి కాపాడు. పునాదులు పాడైనప్పుడు నీతిమంతులు ఏం చేయగలరు అని వాక్యం ప్రభా. నైనా పునాదులు అపోస్తులు ప్రవక్తలు ఇచ్చిన పునాది ఒకటే ప్రభా. అది ఆల్రెడీ పునాది వేయబడింది. ఆ పునాది మీదకి అనేక జీవితాలు మేము తీసుకొని రావాలా. మొదట మా జీవితాలు మేము కట్టుకోవాలా ప్రభా. మా పునాదులు ఎట్లా ఉండి మేము సరి చేసుకోవాలా ప్రభా. మేము అనుకుంటున్నాం మేము కరెక్ట్ గానే ఉన్నామని, కానీ ప్రభా ఏదో ఒక లోపం, ఏదో బలహీనతలు ఉండొచ్చు ప్రభా. తండ్రి, మా బలహీనతలను తొలగించినైనా అసలైన పునాది మేము కట్టబడాలా ప్రభా. అనేకులు ఈరోజు అబద్ధ బోధ అనేది ఎన్నో పునాదులు ఏర్పరచుకొని ప్రభా అసలైన పునాది నుంచి తొలగిపోయి భూతముల బోధ, దయ్యముల బోధ, నీకోతుల బోధ, యజబేల బోధ ఈరోజు వచ్చేసిన ప్రభా. జీవం గల దేవుని సంఘంలో ప్రజలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? సంఘము సత్యముకు ఆధారమైంది ప్రభా.
కానీ ఈ రోజు సంఘం ఏ రీతిగా ఉందో, ఈ రోజు ప్రపంచ ఆత్మికం ఎట్లా ఉందో ప్రభావ మీ కనుదృష్టి మీరు చూస్తున్నారు. వాటిని సరిచేయటకు, బ్రద్దలైన సందులు నిలబెట్టకు, వాటిని దిట్టపరచటకు, సరిచేయటకు ఎవడు తగినవాడు మీరు విచారిస్తున్నారు ప్రభా. మేమున్నాం ప్రభా, నేనున్నాను ప్రభా. నా తండ్రి నీకెంతో వందనాలు. మేమందరం ఉన్నాం ప్రభా. నా దేవ, నా తండ్రి, వ్యక్తిగతంగా ప్రభా నాయన మేమందరం ప్రభా మీకు ఓ ప్రభా మందిరాన్ని మీరు సరిచేయాల, శిథిలమైన ఒక మందిరాన్ని తిరిగి ప్రభా మీ మహిమను మేము తీసుకొని రావాలా ప్రభా. అలాంటి కృపలో, అలాంటి పరిచయంలో మమ్మల్ని అందరూ నడిపించండి. వింటున్న బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీరు ఆశ్రయించిన వాళ్ళ సేవ పరిచయం విస్తరింపజేసి నూతనంగా అభిషేకించి మీ కొరకు శాస్త్రం మమ్మల్ని నిలబెట్టుకుని మీరు ఆ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ, ఏబిపిఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న కుటుంబీకులకు, ఆ రీతిగా నిత్యం యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబానికి అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.